ద లార్డ్ హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం. ఈ దినము అనగా 23వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. దేవుడు నిన్ను హెచ్చించాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు పక్కవారిని అనగగొట్టేసే ఆలోచన. వ్యాపారం అనుకోండి, నేనే బాగుండాలి, ఇంకెవ్వరు బాగోకూడదు అన్న ఉద్దేశంతో వ్యాపారము చేస్తారు. అలాగే ఒక ఆస్తి ఉందనుకోండి, ఈ ఆస్తి అంతా నాకే కావాలి, ఈ యొక్క లాభం అంతా నాకే రావాలి. మార్కులు ఉన్నాయనుకోండి, బాగా చదువుకుంటున్నాను, నేనే ఫస్ట్ అవ్వాలి అని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే పక్కవారిని అనగదొక్కేసిది. కానీ ఒక వ్యక్తి ఎలా అనుకుంటాడో ప్రతి వ్యక్తి అలాగే అనుకుంటాడు. అందుకే ఈ యొక్క పోటీ, ఈ యొక్క వ్యాపారంలో కావచ్చు, చదువులో కావచ్చు, అన్నిటిల్లో కూడా మేమే ముందు, మాదే ఫస్ట్ అనే పోటీ అనమాట అది. అయితే ఒక వ్యక్తి అనుకున్నా అనుకోకపోయినా అది జరగచ్చు, జరగకుండా ఆగిపోవచ్చు. కానీ దేవుడు నీ పట్ల హెచ్చించే ఆలోచన కలవాడట. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు నీవు హెచ్చవ్వాలని. దేవుడు అనుకుంటున్నాడు నిన్ను ముందు స్థానంలో ఉంచాలని. దేవుడే అనుకుంటున్నాడు నీ స్థానము పెద్దదిగా చెయ్యాలని. దేవుడే అనుకుంటున్నాడు నిన్ను అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని. దీన్ని ఆనంద తైలముతో అభిషేకిస్తాడట దేవుడు అభిషేకిస్తున్నాడు. అందుకని నువ్వు ప్రయాసపడినంత మాత్రాన ఉన్నతమైన స్థానంలోకి రావు. నువ్వు బాగా చదువుకున్నంత మాత్రాన మంచి మార్కులు రావు. నువ్వు ఎంతో కష్టపడి రాత్రి పగలు సంపాదించినంత మాత్రాన ఐశ్వర్యం నీ యొద్దకు రాదు. ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. ప్రభువా, మీరు నన్ను హెచ్చించండి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటని దేవుడిని అడిగినప్పుడు దేవుడే నీతో ఖచ్చితంగా మాట్లాడి నిన్ను హెచ్చించి నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఈ యొక్క అభిషేకమును హిబ్రూలో మెషెహాహ్ అని అంటారు, గ్రీకులో క్రిస్మా అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.